గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? ఓకే, ఇప్పుడే నేను జాబ్ నుంచి ఇక్కడ వస్తున్నాం. సో మై సెల్ఫ్ జీ సుబ్బారావు, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ కొండమల్లేపల్లి. నేను 23 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. వివిధ హోదాల్లో టీచర్గా, వైస్ ప్రిన్సిపల్గా, లెక్చరర్గా, ప్రిన్సిపల్గా 23 సంవత్సరాల్లో ఇప్పుడు దాకా మిత్రులు చెప్పినట్టుగా జాబ్ వస్తే జీవితం మారుతుందని చెప్పి నేను కూడా 10 మందికి మంచి చేయాలని కాన్సెప్ట్ తోటి, ఒక ప్యాషన్ తోటి గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది. కొన్ని లక్షల మందితో పోటీ పడి, గుర్తుపెట్టుకోండి. ఎంతమందితో పోటీ పడాలి? ఇక్కడ ఎంతమందితో పోటీ పడాలి? మీకు నువ్వే పోటీ పడాలి. ఇక్కడ ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. సో అలా లక్షల మందితో పోటీ పడి, అహోరాత్రులు కష్టపడి, రాత్రి పగలు తినక యూనివర్సిటీలో కూర్చొని చదివితే ఎంతో మందితో పోటీ పడి వాళ్ళందరినీ పక్కన పెట్టి కష్టపడినందుకు నా అదృష్టం బాగుండి ఒక జాబ్ వచ్చింది. ఒక జాబ్ తోటి నేను ఒంటరిగా ఉంచి వ్యక్తిని, మ్యారేజ్ అయింది, పిల్లలు 1 నుంచి 4 ఇంట్లో, జీతం 6,000 నుంచి ఈరోజు 1,45,000 వస్తుంది. కానీ జీవితం మాత్రం పెద్దగా మార్పు చెందుతుందని చెప్పి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నా కూడా నేను ఉద్యోగం తప్పు కాదు, మరి ఉద్యోగమే జీవితం కాదనే సంగతి అర్థం కావడానికి 23 ఏళ్ళు, నా వయసు 46 సంవత్సరాలు వచ్చింది. 23 సంవత్సరాలు చదువుకున్నా, 23 సంవత్సరాలు ఉద్యోగం చేసినా, కానీ ఎప్పుడు కూడా 1వ తారీఖు జీతం పడుతుంది, 5వ తారీఖు లేదా 10వ తారీఖు అయిపోతుంది. వాట్ అబౌట్ నెక్స్ట్? తర్వాత ఏం చేయాలి? జీతం కంటే, అంటే డేస్ కంటే, గడపాల్సిన రోజుల కంటే జీతం ముందైపోతుంది. ఇది నా ఒకటి పరిస్థితినా? అందరూ పరిస్థితి. ఒకసారి 1,40,000 వస్తున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే రిమైనింగ్ పీపుల్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే బ్రతుకులు ఈడుస్తుండ్రు, జీవితంలో ఆస్వాదించట్లేదు. సో ఎన్నో జన్మల్లో, ఎన్నో జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమని అంటారు. కానీ భగవంతుడా ఎప్పుడు ఏంటి కష్టాలు, ఈ ఇబ్బందులు, ఏదైనా ఇబ్బంది వస్తే 1,00,000 రూపాయలు నా కొడుకు హాస్పిటల్లో పడితే 1,00,000 రూపాయలు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. సో లైఫ్ మారుతుంది అనేది ఎదురు చూసినా కానీ లైఫ్ మాత్రం మారట్లేదు. ఇంకా ఏదైనా చేద్దామంటే భయం. కారణం, బయట ఎన్నో మార్కెట్లో మోసాలు, దగలు. పెట్టుబడులు పెట్టాలంటే, బిజినెస్ చేయాలంటే పెట్టుబడులు పెట్టాలి. మరి ఏంటి, మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి ఏదైనా ఒక అవకాశం, మనం ఏమి లేకుండా, టైం లేకుండా, టార్గెట్ లేకుండా, బాస్ లేకుండా, పెట్టుబడి లేకుండా, చదువు లేకుండా, అందరికీ చదువు ఉండాలంటే ఈరోజు చాలా మంది ఆడబిడ్డలు, ఈరోజు ఇక్కడ నిలబడి ఆడబిడ్డలు చాలా మంది సక్సెస్ అయ్యేవారు కాదు. సో మీరు ఎన్నుకున్న మార్గాల్లో ఇంటర్వ్యూలు, ఎగ్జామ్లు ఎంతో మంది పోటీ పడాలి. ఇక్కడ ఏం పోటీ లేదు. సో అలాంటి ఎదురు చూస్తున్న తరుణంలో నా లాస్ట్ టీవీ యొక్క ప్లాట్ఫామ్ మా బంధువు ద్వారా పరిచయం అయింది. ఎంఎస్ఆర్ గారు 7 సంవత్సరాల క్రితం దీని గురించి చెప్పడం ప్రయత్నం చేశారు. నాకు చాలా భయం కూడా, ఎందుకంటే ఉన్న జాబ్ పోలేము. అప్పటి వరకు మార్కెట్లో ఎన్నో కంపెనీలు ప్రజలను మోసం చేసి ఇబ్బంది పడుతూ ఇలాంటివన్నీ ఇలానే ఉంటాయని చెప్పి, సరే ఉన్నదాంతో సంతృప్తి చెందుదామని చెప్పి నా ఉద్యోగంలో వెళ్తూ ఉన్న టైంలో లాస్ట్ ఇయర్ నాకు ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో 1,00,000 పెట్టినా కూడా బాగలేకపోతే అప్పుడు దీంట్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వాడిన తర్వాత నాకు 6 నెలలకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ స్పైనల్ చాలా మంది కూడా 1,50,000 తగ్గింది. కేవలం 3,000 రూపాయలు, 3,500 పెట్టి 6 సంవత్సరాలు, 6 నెలల్లో 20,000 రూపాయలు పెట్టుబడి తోటి, 20,000 రూపాయల సప్లిమెంట్స్ తోటి ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది. నేను గ్లూకోజ్, కాల్షియం, రైస్ ప్రయాణాలు, కొన్ని రకాలైన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా అక్కడ తగ్గినటువంటి పెద్ద ప్రాబ్లం, బెడ్ మీద కూడా లేని పరిస్థితుల్లో 6 నెలలు నేను బెడ్ మీద పడుకుంటే నా ఇంటి చుట్టూ ఈఎంఐలు, ఇంటి చుట్టూ పెరుగుతున్నాడు. మా భార్య సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. 6 నెలలు లేకపోతేనే నా ఫ్యామిలీ గడపడానికి ఇబ్బంది పడుతుంది. ఒకవేళ లేని పరిస్థితుల్లో, నేనే లేకపోతే, ఏదైనా వెళ్తున్నప్పుడు, ఉద్యోగంలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా నాకేదైనా జరిగితే నన్ను నమ్ముకున్న నా భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, సర్వ కుటుంబం అంతా కూడా రోడ్డును పడుతుంది కదా అని చెప్పి ఆ రోజు బీబీ మేడం గారి యొక్క మాటలు, సైన్స్ సార్ గారు ఇచ్చినటువంటి క్లారిటీ, ఎంఎస్ఆర్ గారి యొక్క కంటిన్యూగా 10, 20, 30 మీటింగ్లు వెళ్ళిన తర్వాత ఇది కదా జీవితం అనిపించింది. మన అక్కడ ఉద్యోగం వస్తే మన అందరమే బాగుపడతాం. అదే కొంతమంది ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఎంతో జెన్యున్ ఉంది, క్లారిటీ ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, విలువతో ఉంది, లీగల్ గా పనిచేస్తుందని చెప్పి ఫుల్ క్లారిటీగా 20-30 మీటింగ్స్ కంటిన్యూగా ఎంఎస్ఆర్ విని వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఎస్ బాగుందని చెప్పి నా మనసుకు నచ్చిన తర్వాత దీంట్లో ప్రయాణం స్టార్ట్ చేశాను. సో అలా ప్రయాణం చేస్తున్న తరుణంలోనే మెల్లమెల్ల ఎంతో మందికి నా దగ్గర చదువుతున్న పిల్లలకి, చదువుకున్నటువంటి
విద్యార్థులకి జాబులు రావట్లేదు, లక్షల మంది వెళ్తుంటారు కానీ అదే స్థాయిలో ఉద్యోగాలు లేవు. అప్పుడు ఆలోచించింది, వీళ్ళందరికీ గవర్నమెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు బిడ్డ, రా ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ ఉంది, నేనే తప్పు చేశాను లేటుగా ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, ఒకసారి తెలుసుకొని చెప్పి ఈ రోజు 67 మంది స్టూడెంట్స్ ని జాయిన్ చేశారు. నా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరికీ 30,000 ఇప్పిస్తున్నారు. గొప్ప ఉందా లేదా? బాగుందా లేదా? అక్కడ చదువుకున్న పిల్లలు సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, బాగా కొంతమంది స్టామినా ఉన్న పిల్లలు అమెరికా, రష్యా, చైనా కొంతమంది డాక్టర్లు అయ్యారు. కానీ కొంతమంది పిల్లలు స్తోమతున్న ఆ రోజు కూడా చేసిన పొరపాటు వల్ల ఉద్యోగాలు లేక ఇదే హైదరాబాద్ నగరంలో అడ్డామిలో పనిచేస్తుంటే బాధ అనిపించేది. అలాంటి బిడ్డలు తీసుకొస్తూ ఇక్కడ చదువు అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, రా నేను గెలిపించే అవకాశం గొప్ప ప్లాట్ఫామ్ ఉంది, మంచి లీడర్స్ ఉన్నారని చెప్పి తీసుకొస్తే 65 మందికి అవకాశం ఇచ్చారు. నాతో పాటు చదువుకున్నటువంటి చాలా మంది 40 ఏళ్ల వయసులో కూడా 10,000, 20,000, 30,000 అక్కడ ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వ్యక్తులు తీసుకొచ్చాం. అలాంటి తీసుకో తెలుసుకున్న తర్వాత నీకు మంచిగా అనిపిస్తే చాలా గోహగా చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఈ రోజు వాళ్ళని కొంతమందిని మంచి ఆదాయం ఇప్పిస్తున్నారు. హ్యాపీగా ఉంది. పెట్టుబడి లేకుండా ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసగించకుండా, మనం మోసుకోకుండా నిజాయితీమైనటువంటి మార్గంలో వాళ్ళకి ఇప్పిస్తూ హ్యాపీగా ఉంది. ఈ రోజు హ్యాపీగా నిద్రపోతున్నా కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏమి కూడా పెట్టించట్లేదు, ఎవరితో పెట్టించట్లేదు, జస్ట్ ఎవరి సొమ్ము వాళ్ళు ముందుకుంటే వాళ్ళ దగ్గర వస్తుంది. బాగుందా లేదా? అలాగే కొంతమంది మా దగ్గర చదువు మా అత్తమ్మకి పనిచేసిన కొలీగ్స్ తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ హైదరాబాద్ వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ 23 సంవత్సరంలో పేరెంట్స్ కాంటాక్ట్ ఉన్న పేరెంట్స్ తీసుకొస్తే ఆటో డ్రైవర్ నుంచి చాలా వివిధ వృత్తుల్లో పనిచేసిన వాళ్ళు తీసుకొస్తున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇప్పిస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు సార్ చాలా హ్యాపీగా ఉందని చెప్పి అనుకుంటున్నారు. బాగుందా లేదా? ఇదే అవకాశం, ఇదే ఆపర్చునిటీ మీ అందరికి వచ్చింది. దయచేసి మిత్రులారా, గోల్డెన్ ఆపర్చునిటీ ఒకసారి క్లారిటీ తీసుకోండి. 7 సంవత్సరాల క్రితం మా ఎంఎస్ఆర్ గారు చెప్తున్నప్పుడు నేను కొంచెం ఒక్క మీటింగ్ వచ్చి తెలుసుకుంటే ఈ రోజు తన ఇద్దరు చెడ్డీ దోస్తులు బాబా బామంతులం ఇద్దరు ఒకరి విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదు. 40 సంవత్సరాల మా ప్రయాణంలో ఏ ఒక్క రోజు కూడా మా ఇద్దరు మధ్య చిన్న గ్యాప్ కూడా రాలేదు. అలా కలిసి పెరిగినాం, ఒకే బెంచ్ లో పడుకున్నాం, ఒకే ప్లేట్ లో తినేవాళ్ళం, ఒకరి మీద కాలు చేసుకుని పడుకున్నటువంటి వ్యక్తి మాటలు కొంచెం నేను ఆ భయంతో రాలేకపోవడం వల్ల తన 6 కోట్ల రూపాయలు సంపాదించాడు. నేను మాత్రం అదే 1,40,000తో ఆగిపోయినా. ఒకసారి ఆలోచించండి. అలాంటి మీరు పొరపాటు చేయండి. ఒక క్లారిటీ తీసుకోవడానికి లేట్ చేయాలండి. ఎవరో మీ ఎంట పడుతున్నారంటే వాళ్ళు ఏదో మీరు చేస్తే వాళ్ళకి ఏదో వస్తుందని చెప్పి చిన్నగా ఆలోచిస్తాం. దయచేసి అలాంటి పొరపాటు చేయకుండా క్లారిటీ తీసుకొని ఒక్క మీటింగ్ అయిపోదు. మహాత్ములు ఇచ్చినటువంటి 10 లక్షల మంది తయారు చేసినటువంటి గొప్ప లీడర్ వచ్చే క్లారిటీ తీసుకొని మీరు నిలబడండి, మీరు గెలవండి, నలుగురు గెలిపిస్తూ మీరు ఉన్నత స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.